హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో కొత్తిమీర వేసి రేషన్ బియ్యంతోటైతే వడియాలు చేశాను. చాలా బాగుంటాయండి వడియాలు. చాలా క్రిస్పీగా ఉంటాయి. నోట్లో వేసుకున్నప్పుడే కరిగిపోతాయి. ఈ ఈ సమ్మర్లో మనం రకరకాల వడియాలు అయితే రెసిపీస్ అయితే చేస్తున్నాం కదా. ఇది కూడా ఒక రకం అన్నమాట. ఇది రేషన్ బియ్యం ఉంటే సరిపోతుంది. ఎంతో క్రిస్పీ అయిన వడియాలు అయితే రెడీ అయిపోతాయి అన్నమాట. దీనికోసం అయితే ఒక కప్పు రేషన్ బియ్యం చూడండి. ఈ కప్పు ఉంది కదా, ఇది అయితే నానబెట్టుకున్నాను ఒక 2-3 గంటల సేపు అయితే. తర్వాత ఒక పెద్ద గిన్నె తీసుకొని ఏ కప్పుతో అయితే రేషన్ బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో 5 కప్పుల వరకు వాటర్ అయితే వేసుకోవాలి. కొలతలు అయితే ఎలా ఉంటాయంటే ఒక కప్పు బియ్యానికి 5 కప్పుల వాటర్ అయితే వేసుకుంటున్నాను. ఇలా ఈ వాటర్ అంతా బాగా మరగాలన్నమాట. ఈ వాటర్లో ఇప్పుడు జీలకర్ర వేసుకుంటున్నా ఒక స్పూన్ వరకు. వాము ఉంటే వాము కూడా వేసుకోండి. నా దగ్గర వాము లేదు కాబట్టి జీలకర్ర వేసుకున్నాను. రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి, కొత్తిమీర 2 మిక్సీ పట్టుకున్నానండి. ఇప్పుడు అదైతే ఇందులోకి అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఈ కొత్తిమీర వేయడం వల్ల చాలా బాగుంటాయి వడియాలు. కలర్ కూడా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. మన పిల్లలైతే కలర్ఫుల్గా ఉంటేనే తింటారు కదా. మనం బయట కలర్స్ యూజ్ చేయకుండా ఇలా గ్రీన్ కలర్ వచ్చేటట్లయితే ఇలా కొత్తిమీర అయితే వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి బియ్యం అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇలా బియ్యం వేసుకొని బాగా ఉడికించుకోవాలండి. మెత్తని పేస్ట్లా అయ్యేంతవరకు ఉడికించుకోవాలి. మీ దగ్గర పెద్దది కుక్కర్ ఉన్నట్లయితే ఆ కుక్కర్లో వేసుకొని ఒక 4-5 విజిల్స్ వచ్చేంతవరకు మెత్తగా కుక్ చేసుకోండి. ఇలా నేనైతే మూత పెట్టుకొని ఉడికించుకున్నాను. చూడండి, ఇలా ఇంత మెత్తగా వచ్చేంతవరకు అయితే ఉడికించుకోవాలి. ఇంకా సాఫ్ట్గా వచ్చేవరకు నేను ఒక 10 నిమిషాల పాటు స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఉడికించుకుంటున్నాను. ఇలా ఉడికిన ఈ మిశ్రమాన్ని అయితే ఫ్యాన్ కింద చల్లార్చుకోవాలి. ఇప్పుడైతే దీన్ని చల్లార్చుకుంటున్నానండి. ఇది మీరు పాల కవర్ అన్నా, ఆయిల్ కవర్ అన్నా, లేకపోతే మనం మురుకులు చేసుకుంటాం కదా, ఆ గొట్టం అయితే తీసుకొని అందులో అయితే ఇవి వేసుకుంటున్నాను. ఈ పిండిని అయితే అందులో వేసుకొని మురుకులు ఎలా చేసుకుంటామో సేమ్ అలానే నేనైతే ఒత్తుకుంటున్నాను వడియాల్లాగా. మీకు నచ్చిన షేప్లోనే మీరు చేసుకోవచ్చు. దీన్ని పాపడాల్లా కూడా చేసుకోవచ్చు అండి. కొంచెం టైం పడుతుంది. ఓపిక ఉన్న వాళ్ళు దీన్ని పాపడాల్లా కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఇలా దీంట్లో వేసుకొని మీకు నచ్చిన షేప్ అయితే వేసుకోండి. నేనైతే ఇది కవరేనండి. అదే బియ్యం తీసుకుంటాం కదా బస్తాలు, అదేనండి. దాన్ని కట్ చేసుకొని దానిపైన అయితే వేసుకుంటున్నాను అనమాట. దీనిపైన వేయడం వల్ల వడియాలు అయితే ఈజీగా వస్తాయి తీసేటప్పుడు. దీన్ని ఒక 2 డేస్ వరకు బాగా ఎండబెట్టుకున్నాను. చూడండి, ఇలా ఎండాలన్నమాట. ఇలా ఎండిన తర్వాతనే వీటిని ఫ్రై చేసుకోవాలి. దీన్ని ఇప్పుడు ఎలా ఉన్నాయో ఫ్రై చేసి చూపిస్తాను. ముందుగా అయితే ఆయిల్ పెట్టుకున్నాను స్టవ్ మీద. దీంట్లోకి అయితే వడియాలు అయితే వేసుకుంటున్నాను. ఇవి చూడండి చాలా సన్నగా వస్తాయన్నమాట వడియాలు. ఇవి కొంచెమే పొంగుతాయి కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇవి మనం పచ్చిగా ఇలానే తినేసేయచ్చు అనమాట. అన్నంలో తిన్నా చాలా బాగుంటుంది. రసంలోకి, పచ్చి పులుసులోకి ఈ వడియాలను నంచుకొని తింటే మాత్రం చాలా బాగుంటుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.